తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు హై వోల్టేజ్ థ్రిల్లర్ని మించిపోయాయి. టీబీకే చీఫ్ విజయ్ మళ్ళీ గవర్నర్ని కలిసి డైరెక్ట్గా ఫ్లోర్ టెస్ట్కి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఇంతకీ 108 సీట్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన టీవీకేని ఆ 10 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటకుండా అవుతున్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? వెనక ఉండి చక్రం తిప్పుతున్న ఢిల్లీ బాసుల అసలు ప్లాన్ ఏంటి? తమిళనాట ఎన్నికల పిక్చర్ పోలింగ్ దాకా ఒక కథ, రిజల్ట్స్తో అనూహ్యమైన మలుపు. కథ సుఖాంతం అవుతుందనుకుంటే ఇప్పుడే సడన్గా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. స్క్రీన్ ప్లే అంతా ఆ ఢిల్లీ నుంచే. విజయ్కి కాంగ్రెస్ సపోర్ట్ చేయడం బీజేపీకి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఎడప్పాడి పళనిస్వామి మీద ప్రెషర్ పెట్టి అన్నాడీఎంకేను కావాలనే చీల్చి మరీ టీవీకేకి మద్దతు ఇప్పించాలని కమల్నాథులు మాస్టర్ స్కెచ్ గీశారు. నిన్నటి దాకా ఒకళ్ళనొకళ్ళు ఐడియాలజికల్ ఎనిమీస్ అంటూ పబ్లిక్గా తిట్టుకున్నోళ్లే ఇప్పుడు 6 నెలలు అన్కండిషనల్ సపోర్ట్, బేషరతు మద్దతు ఇస్తామనడం చూస్తుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తోంది. అటు కాంగ్రెస్ ఏమో విజయ్ భుజమెక్కేసి తమ ఖాతాలో ఒక రాష్ట్రాన్ని చేర్చుకోవాలంటూ ఉర్రూతలుగుతోంది. కానీ బీజేపీని దూరం పెడితేనే మా మద్దతు అంటూ షరతులు పెడుతోంది. మహాబలిపురం రిసార్ట్స్లో కూర్చుని నాయకులు కూడికలు తీసివేతలు వేసుకుంటుంటే ఓటేసిన సామాన్యుడికి మాత్రం పెరిగిన ధరలు, నిరుద్యోగం ఎవరూ పట్టించుకోవట్లేదన్న ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది. ఇటువంటి టైంలో లోక్ భవన్ రోల్ ఎలా ఉంటుందో 2017లో శశికళ ఎపిసోడ్లోనే చూశాం. అప్పట్లో గవర్నర్ విద్యాసాగర్ రావు ఆడిన వెయిట్ అండ్ వాచ్ గేమ్తోనే పన్నీర్ సెల్వం ధర్మయుద్ధం మొదలైంది. అసలు మెజారిటీ లేకపోయినా రాష్ట్రాన్ని ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలో గోవా, మణిపూర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల్లో బీజేపీ అప్లై చేసిన ఆపరేషన్ లోటస్ ఫార్ములా అందరికీ తెలిసిందే. గవర్నర్ల వివాదాస్పద నిర్ణయాలు, రాత్రికి రాత్రే మారిపోయే పొత్తులు, కాదంటే పార్టీ ఫిరాయింపులు, ఇదంతా డెమోక్రసీకి పట్టిన కొత్త రోగంలాగా తయారైంది. 2014 నుంచి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానప్పటికీ పోస్ట్ పోల్ అలయన్స్ అనే పొత్తుల బేరసారాలతో కుర్చీ దగ్గించుకోవడం కొత్తేమీ కాదు. ఆపరేషన్ లోటస్లో స్ట్రాటజీ నెంబర్ 1 ఓటరు తీర్పుకు భిన్నమైన పొత్తులు. మెజారిటీ లేని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు స్వతంత్రులతో కలిసి కాంగ్రెస్ కంటే వేగంగా బీజేపీ సంకీర్ణాల్ని ఏర్పాటు చేసింది. కోయలిషన్ గవర్నమెంట్స్ 2017లో గోవా, మణిపూర్, 2018లో మేఘాలయాల్లో జరిగిందేదో మనకి బాగా తెలుసు. గోవాలో కాంగ్రెస్కి 17 సీట్లు వస్తే బీజేపీ కేవలం 13 సీట్లకే పరిమితమైంది. కానీ ఎంజీపీ, జీఎఫ్పీ వంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేసింది. కాదనగలమా? ఇక మణిపూర్లో కాంగ్రెస్కు జస్ట్ 28 సీట్లు వచ్చినా బీజేపీకి 21 సీట్లతో రీజనల్ పార్టీల మద్దతుతో అధికారంలోకి వచ్చేసింది. మేఘాలయలో మరీ ఆశ్చర్యం. కేవలం 2 సీట్లు వచ్చినటువంటి కమలం పార్టీ 21 సీట్లున్న కాంగ్రెస్ను పక్కకు తోసేసి ఎన్పీపీ గొడుగు కింద ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఫామ్ చేసింది. స్ట్రాటజీ నెంబర్ 2 కుదిరితే ఫిరాయింపులు, లేదంటే రాజీనామాల్ని ప్రోత్సహించడం. అసెంబ్లీ సంఖ్యాబలాన్ని తగ్గించి ప్రభుత్వాల్ని పడగొట్టేందుకు మూకుమ్మడి రాజీనామాలు లేదా ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం బీజేపీ రూల్ బుక్లో ఉన్న ఒక కీలకమైన ఐడియా. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకోవడానికి ఇదొక్కటే మార్గం అనుసరిస్తోంది. 2018లో కర్ణాటకలో, 2020లో మధ్యప్రదేశ్, 2022లో మహారాష్ట్రలో కూడా ఇదే జరిగింది. ఇక స్ట్రాటజీ నెంబర్ 3 జనం చీకొట్టినా సరే గవర్నర్లు మాత్రం ఢిల్లీ కీలుబొమ్మలుగానే నిర్ణయాలు తీసుకోవడం. మహారాష్ట్రలో 2019లోను, కర్ణాటకలో 2018లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. బీజేపీ పెద్దలు ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం ఎవరిని గద్దె మీద కూర్చోబెట్టాలో గవర్నర్లే డిసైడ్ చేసేశారు. 2018లో కర్ణాటక ఎన్నికలప్పుడు గవర్నర్ పాత్ర వివాదాస్పదంగా మారింది. బీజేపీకి ఎక్కువ సీట్లే వచ్చినా మ్యాజిక్ నెంబర్కు మాత్రం చేరలేదు. దీంతో మెజారిటీ నిరూపించుకోవడానికి గవర్నర్ ఏకంగా 15 రోజుల టైం ఇచ్చారు. కానీ
ఎమ్మెల్యేల కొనుగోలు జరుగుతున్నాయనే ఫిర్యాదులతో సుప్రీంకోర్టు ఈ సమయాన్ని 24 గంటలకు కుదించింది. ఇదే సరిగ్గా కర్ణాటకలో 2019లో రాజీనామాలు ఫిరాయింపులకు తెరలేపింది. అప్పుడు గవర్నర్ బీజేపీకి అనుకూలంగా నడుచుకున్నారు. 2018లో ఏర్పడ్డ కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం 2019లో ఒకేసారి 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుప్పకూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ పీఠమెక్కేసింది. 2019లో మహారాష్ట్ర రాజకీయాలను సినిమానే తలపించాయి. ఆనాటి గవర్నర్ తెల్లవారుజామున సైలెంట్గా రాష్ట్రపతి పాలనను ఎత్తేసి ఉదయంలోగా దేవేంద్ర ఫడ్నవీస్ని సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టేశారు. అయితే మెజారిటీ నిరూపించుకోలేక ఈ ప్రభుత్వం 80 గంటల్లోనే పడిపోయింది. అది వేరే విషయం. చివరిగా బీజేపీ అనుసరించే లాస్ట్ స్ట్రాటజీ ప్రత్యర్థి పార్టీల్ని చీల్చడం. అధికార పార్టీకి చెందిన శాసనసభ పక్షాన్ని దాదాపుగా బీజేపీలో విలీనం చేసుకోవడం. 2016లో అరుణాచల్ ప్రదేశ్లో ఇదే వర్కౌట్ అయింది. ఆనాడు ముఖ్యమంత్రి పెమా ఖండుతో సహా 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి ప్రాంతీయ పార్టీలో చేరి ఆ తర్వాత బీజేపీలో విలీనమయ్యారు. 2020లో మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో కమల్నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. 2022లో మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేనలో భారీ తిరుగుబాటు జరగడంతో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని మహావికాస్ అఘాడీ ఎంవీఏ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో షిండే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో ఏం జరగబోతోందన్నది సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా మారింది. ఇప్పుడు రిసార్ట్లో కూర్చున్న విజయ్ బలగానికి వాట్ నెక్స్ట్ అనేది అంతు చిక్కడం లేదు. ముఖ్యమంత్రి కుర్చీకి కరెక్ట్గా ఆమడ దూరంలో ఆగిపోయాడు విజయ్. ఇప్పుడు దళపతి తప్పనిసరి స్థితిలో కాంగ్రెస్ చేయి పట్టుకుంటాడా, లేక బీజేపీ వేసిన ట్రాప్లో అన్నా డిఎంకేతో కలిసి చిక్కుకుంటాడా? అసలు ఈ రాజకీయ చదరంగంలో ఓటేసిన పబ్లిక్ కేవలం నిమిత్త మాత్రులేనా? వర్ధిల్లు ప్రజాస్వామ్యమా వర్ధిల్లు. విలియం షేక్స్పియర్ ఒకానొక సందర్భంలో చెప్పిన మాట గుర్తొస్తోంది. పాలిటిక్స్ మేక్స్ స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్.